చేసే విధానం. ఆయన ఫ్లాప్ మూవీస్ గురించి అడిగితే లైవ్ మూవీకి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేక, ఎడిటింగ్ చేయడానికి టైం కూడా లేక ఆయన మూవీ మొత్తాన్ని కూడా చూడలేదంట అసలు. ఎందుకంటే రిలీజ్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ అవ్వడం వల్ల. లైవ్ మూవీకి ఆయన రాసుకున్న స్టోరీ వేరు, ఆ టెన్షన్లో ఆయన తీసిన స్టోరీ వేరంట. ఫస్ట్ ఆయన రాసుకున్న దానిలో హీరోయిన్ క్యారెక్టర్ అసలు ఉండదంట. కానీ హీరోయిన్ లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అనుకుని యాడ్ చేశారంట. అయినా సరే పడిపడి లేచే మనసు మూవీలో కూడా ఆయన హీరోయిన్ క్యారెక్టర్ చేసిన మిస్టేక్ వల్లే మూవీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది అన్నారు. అంటే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్కి ఉన్న డిఫెక్ట్ గురించి ముందే రివీల్ చేయాల్సింది. ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారని అలా చేశారంట. కానీ మూవీ రిజల్ట్ చూసి ఆయన థ్రిల్ అయ్యారంట. ఈయన మూవీ స్టోరీస్ అన్నీ ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని రాస్తారంట. నేపాల్ భూకంపాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని పడిపడి లేచే మనసు రాశారు. అంటే ఆ భూకంపం టైంలో ఇద్దరు లవర్స్ అక్కడ ఉంటే వాళ్ళిద్దరూ విడిపోతే ఎలా ఉంటుంది అనే పాయింట్ నుంచి స్టోరీ మొత్తం రెడీ చేశారంట. ఆయన ఒకసారి